ఫేక్ న్యూస్ కాదు, సోషల్ మీడియాని రక్షించడానికి చట్టాలు లేవు. ప్రింట్ మీడియా చట్టాలు ఉన్నాయి. పత్రిక పెట్టుకోవాలంటే ఆర్ఎన్ఐ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే. ప్రెస్ రిజిస్ట్రేషన్ 2023 యాక్ట్ చేంజ్ చేశారు. మన వర్కింగ్ జర్నలిస్ట్ యాక్ట్ ఎట్లా దుబ్బలో చెప్తున్నారో దీన్ని కూడా ఆ రకంగా కొన్ని మార్పులు చేసి తీసుకొచ్చారు బిఆర్టీఏ యాక్ట్. దాని నిబంధనల ప్రకారంగా పత్రికలు పనిచేయాలి. ఎలక్ట్రానిక్ మీడియా టీవీ ఛానల్స్ సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ కేంద్ర ప్రభుత్వము లైసెన్స్ తీసుకున్న వారికి వాళ్ళ విధానాలు ఉన్నాయి. ఈ రెండింటికి స్వీయ నియంత్రణ జర్నలిస్టులు అనే పదాన్ని వర్తిస్తుంది. సోషల్ మీడియా ఏం చట్టం లేదు. సోషల్ మీడియాకు ఉన్న చట్టం ఏంటంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. దాన్ని కూడా చట్టం పేరు మార్చింది కేంద్ర ప్రభుత్వం. మనకి పలుకురాదు चुनावी चाहे तो CRPC को चेंज करके పేరు ఆ చట్టాలే వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చట్టము ఈ 11 ఏళ్ల పరిపాలనలో చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టము స్టేక్ హోల్డర్లతో చర్చించకుండా జర్నలిస్టులు, యాజమాన్యాలు, ఈ పత్రికా స్వేచ్ఛ, భావ స్వేచ్ఛను వర్తిల్లాలా కొనసాగాలని కాంక్షించే వాళ్ళు ఎవరితో చర్చించకుండా ఒక చట్టం 2023లో తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం చట్టం అందరం మన ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్తో సహా అందరం వ్యతిరేకించాం. దాన్ని మొట్టమొదటిసారి ఈ సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం ఏ చట్టాన్ని తీసుకొస్తారన్న చట్టాన్ని వెనకాల తీసుకొచ్చి అమలు చేసిన తప్ప ఈ చట్టాన్ని వెనక్కి తీసుకొని కొత్తగా డ్రాఫ్ట్ తీసుకొస్తారని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. పార్లమెంటు నియమించినటువంటి స్టాండింగ్ కమిటీ రికమెండేషన్స్ ఈ 2 సంవత్సరాలుగా చేసిన సిఫారసులు కూడా యాక్టివేట్ చట్టం తీసుకురావటం.